కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం నౌమి నారాయణం హరిం. ముక్కు తట్టు ఎక్కు పెట్టి నిక్కి చూచుకొన్నారా, ముక్కు తట్టు ఎక్కు పెట్టి నిక్కి చూచుకొన్నారా, నాసికాభ్రూ మధ్యమందున సాక్షిని కనుగొన్నారా, అంతా బాగా ఉన్నారా మీరంతా బాగా ఉన్నారా, మీరంతా బాగా ఉన్నారా. ఐదు పంచభూతములను పంచి చదువుకొన్నారా, ఐదు పంచభూతములను పంచి చదువుకొన్నారా, సంచిత ప్రారబ్ధ కర్మము త్రుంచి వేసుకొన్నారా, సంచిత ప్రారబ్ధ కర్మము త్రుంచి వేసుకొన్నారా, అంతా బాగా ఉన్నారా, మీరంతా బాగా ఉన్నారా, మీరంతా బాగా ఉన్నారా. పుట్టలో నా పామును మీరు పుట్టలో నా పామును మీరు ఎగసి పట్టుకొన్నారా, పుట్టలో నా పామును మీరు ఎగసి పట్టుకొన్నారా, పట్టులో పై పట్టు తెలిసి గుట్టు తెలుసుకొన్నారా, పట్టులో పై పట్టు తెలిసి గుట్టు తెలుసుకొన్నారా, అంతా బాగా ఉన్నారా, మీరంతా బాగా ఉన్నారా, మీరంతా బాగా ఉన్నారా. గురువులాజ్ఞా మీరకుండగా గురుతు తెలుసుకొన్నారా, గురువులాజ్ఞా మీరకుండగా గురుతు తెలుసుకొన్నారా, గురువు చెప్పిన హంస సూత్రము గుట్టు తెలుసుకొన్నారా, గురువు చెప్పిన హంస సూత్రము గుట్టు తెలుసుకొన్నారా, అంతా బాగా ఉన్నారా. మూడు ముడులచే ముడి వడిన మోహకాంతము వీడారా, మూడు ముడులచే ముడి వడిన మోహకాంతను వీడారా, ఇడా పింగళ మధ్యమందున ముక్తికాంతను గన్నారా, ఇడా పింగళ మధ్యమందున ముక్తికాంతను గన్నారా, అంతా బాగా ఉన్నారా, మీరంతా బాగా ఉన్నారా, మీరంతా బాగా ఉన్నారా. సోహంభావం సూటి తెలిసి సుదతి కనుగొన్నారా, సోహంభావం సూటి తెలిసి సుదతి కనుగొన్నారా, మోహశోకంబులు దాటి ముక్తిని కనుగొన్నారా, మోహశోకంబులు దాటి ముక్తిని కనుగొన్నారా, అంతా బాగా ఉన్నారా, మీరంతా బాగా ఉన్నారా, మీరంతా బాగా ఉన్నారా, మేమంతా బాగా ఉన్నాము, మీరంతా బాగా ఉన్నారా.
ఉత్తరగీత ద్వితీయాధ్యాయము. అర్జునుని ప్రశ్న, పరమాత్మ సమాధానం. జ్ఞానాత్ ఏవ భవేత్ జ్ఞేయం విదిత్వా తక్షణేన తు జ్ఞానమాత్రేణ ముచ్యేత కిం పునః యోగధారణా. శ్రీభగవానువాచ జ్ఞానేన దీపితే దేహే బుద్ధిః బ్రహ్మ సమన్వితా బ్రహ్మజ్ఞానాగ్నినా విద్యాత్ నిర్దహేతు కర్మబంధనం. నిన్న మనం ఈ శ్లోకం మీద మాట్లాడుకోవడం జరిగింది. జ్ఞానేన దీపితే దేహే బుద్ధి బ్రహ్మ సమన్విత. ఎప్పుడైతే బుద్ధి అనేది బ్రహ్మముతో అనుసంధానం కలిగి ఉంటుందో అప్పుడు బ్రహ్మజ్ఞానాగ్ని ద్వారా అనేక జన్మలుగా ఉన్నటువంటి కర్మబంధనం, ఈ కర్మబంధం, ఈ కర్మ రాశి అంతా కూడా దహింపబడును అని చెప్పని చక్కటి తాత్విక సంబంధమైనటువంటి అంశాలను లోతుగా స్వామివారు అందించిన విధానము. ఇక 6వ శ్లోకంలో ప్రవేశించినట్లయితే, తతః పవిత్రం పరమేశ్వరాఖ్యం అద్వైత రూపం విమలాంబరాభం యథా ఉదకే తోయమనుప్రవిష్టం తదాత్మరూపః నిరుపాధి సంస్థః తదాత్మరూపో నిరుపాధి సంస్థః. తతః పవిత్రం పరమేశ్వరాఖ్యం అద్వైతరూపం విమలాంబరాభం. తతః అటుపిమ్మట పవిత్రమగు పరమేశ్వరాఖ్యం, పరమేశ్వరుడుగా చెప్పేటువంటి స్వామి, అద్వైత రూపం, ఆయన అద్వైత స్వరూపమై ఉన్నటువంటి వాడు, విమల అంబరాభం, ఘటాకాశ మేఘాకాశములైనటువంటి, యథా ఉదకే తోయం అనుప్రవిష్టం, యథా ఏ ప్రకారముగా ఉదకే జలమునందు తోయం జలము అనుప్రవిష్టం ప్రవేశిస్తుందో, తథా ఆ ప్రకారముగా ఆత్మరూప ఆత్మస్వరూపము నిరుపాధి సంస్థ, ఉపాధి రహితమై ఉన్నటువంటి స్వరూప స్థితిలో ఉండేటువంటి విధానం ఏర్పడుతుంది. తతః అటుపిమ్మట పరమేశ్వర ఆఖ్యం, పరమేశ్వరుడుగా చెప్పేటువంటి ఆఖ్యం అంటే చెప్పటం, పరమేశ్వరునిగా చెప్పేటువంటి ఆయన అద్వైత రూపం, అద్వైత స్వరూపుడై ఉన్నటువంటి వాడు. సమస్త విశ్వవ్యాపకమై ఉన్నటువంటి యొక్క పరమేశ్వరుడు కైలాసమునందు పార్వతీ సమేతముగా ఉన్నటువంటి స్వామివారు కూడా మనకి పరమేశ్వరుడుగా భావించుకునే విధానం ఉంటుంది. అది త్రిమూర్తులలో చేరి ఉన్నటువంటి అంశము. బ్రహ్మ సృష్టికర్త, విష్ణువు పోషణకర్త, పరమశివుడు లయకర్తగా ముగ్గురు త్రిమూర్తులు ఈ విశ్వాన్ని కాపాడుతూ ఎల్లప్పుడూ కూడా ఆయన రక్షణలో ఉంటాయి. కాబట్టి ఈ త్రిమూర్తులు కూడా ఈ విశ్వ జగత్తు యొక్క నిర్మాణ విషయము, పోషక విధానము, లయం చేసే విధానం అంతా కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇక్కడ పరమేశ్వరుడు అని చెప్పినట్లయితే మాయ ఉపాధిగా కలిగి ఉన్నటువంటి ఆయనను ఈశ్వరుడు అని చెప్పని అంటారు. అవిద్య ఉపాధిగా ఉన్నటువంటి ఆయనను జీవుడు అంటారు. అవిద్యోపాధికో జీవ, మాయోపాధిక ఈశ్వర. అందుచేత ఇక్కడ ఈశ్వరుడు అని చెప్పన్నప్పుడు ఈ రూపము లేదు, రూపరహితమై ఉన్నటువంటి స్వరూపము. మన సాకారమూర్తులుగా సేవించుకునే విధానం బ్రహ్మ, విష్ణువు, శివుడు సాకారమూర్తులు, విశ్వానికి వాళ్ళు సృష్టి స్థితి లయకారకులు. కానీ ఇక్కడ చెప్పేటువంటి యొక్క ఈశ్వరుడు సమస్త దేవతలకు, సమస్త మానవులకు, సమస్త విశ్వ నియంతగా ఉన్నటువంటి ఈ స్వరూపం ఈశ్వరుడు. ఆయన భగవంతుడే, బ్రహ్మమే, ఆ బ్రహ్మమే ఉపాధి కారణముగా ఈశ్వరుడు అనేటువంటి మాటగా భాషిస్తూ ఉన్నాడు. అది సోపాధికములు అన్నారు. నిరుపాధి సంస్థ అనేది అది కేవలం జ్ఞానస్థితిలో ఉన్నటువంటి అంశం, అది నిరుపాధి సంస్థ అనే పదము. కానీ ఇక్కడ ఉపాధి సహితమై ఉన్న విధానములో సర్వేశ్వరుడు మాయ ఉపాధిగా గలవాడై సమస్త జగత్తుని ఆయన రక్షణ యందు ఉన్నటువంటి విధానం.
సమస్త జీవులకు రక్షక విధానముగా ఉన్నటువంటి వాడు ఈశ్వరుడు. ఈశ్వర సర్వభూతానాం హృతుదేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయ. ఈశ్వర సర్వభూతానాం హృతుదేశే అర్జున తిష్టతి అని పరమాత్మ చెప్పిన మాట. ఈశ్వర సర్వభూతానాం హృతుదేశే, ఈశ్వరుడు సర్వవ్యాపకుడై అందరి హృదయాలలో ఆయన చేరి ఉన్నాడు. సమస్త మానవ జాతిని, సమస్త జీవులను ఆయన కాపాడుతున్నటువంటి విధానము. సర్వేశ్వరుని రక్షణలోనే అన్ని జీవులు కూడా ఉన్నాయి. ఆయన భ్రామయన్ సర్వభూతాన్ని, సమస్త భూతములను ఆయన గారు భ్రామయన్ త్రిపుతూ ఉన్నాడు, అనగా పరిభ్రమింపజేస్తూ ఉన్నాడు. ఆయన చేతిలో ఉన్నటువంటి శ్వాసలు, ఏ యొక్క జీవులలో ఉన్నటువంటి యొక్క ఊపిరి ఉన్నదో ఆ ఊపిరికి ఆయన గారు మరి ప్రాణప్రదాత, ప్రాణాన్ని పోసినటువంటి వాడు. జీవనం సర్వభూతేషు అన్నట్లుగా సమస్త జీవులలో ఉన్నటువంటి జీవనం అనేది ఎవరి వల్ల ఉందని చెప్పానంటే పరమేశ్వరుని వల్ల ఉన్నది. కాబట్టి ఆయన ఎట్లా ఉన్నాడు అని చెప్పనే మాటకి, నిరుపాధి సంస్థ, నీకు మోక్షం కావాలన్నా ఆయన ప్రసాదించేవాడుగా ఉన్నాడు. లేదు జన్మలు కావాలని చెప్పన్నా కూడా ఆయనే ప్రసాదించేవాడుగా ఉన్నాడు. ఆయన అనుగ్రహంతోనే జన్మలు కానీ మోక్షము కానీ పొందాల్సి ఉంటుంది. కర్మ ఫల ప్రదాత అన్నారు. కర్తు ఆజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మ కిం పరం కర్మ తజ్జడం. రమణ భగవానుల వారు కూడా కర్మ తజ్జడం, కర్మ జడము, అది స్వయంగా ఏ ఫలితాన్ని ఇవ్వలేదు అన్నాడు. కర్తు ఆజ్ఞయా, కర్తయగు భగవదాజ్ఞతో ప్రాప్యతే ఫలం, ఆయా జీవులు ఆ ఫలితాలని పొందుతున్నటువంటి విధానం కనుక పుట్టుకలు కావాలన్నా ఆయనే ప్రసాదించే విధానము, మరి మోక్షం కావాలని చెప్పనన్నా ఆయన యొక్క ఆశ్రయం ద్వారానే ప్రాప్తిస్తుంది. కనుక మామేవయే ప్రపద్యంతే మాయాం ఏతాం తరంతి అని అన్నాడు. నన్ను ఆశ్రయించినట్లయితే నీవు ఈ మాయను దాటి బ్రహ్మములో చేరిపోయే అవకాశం ఏర్పడుతుంది అనేటువంటి మాటగా మరి ఆ పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి మొట్టమొదటిగా ఈశావాస్యం కూడా కొనియాడింది. ఈశావాస్యం ఇదం సర్వం యత్కించ జగత్యాం జగత్తు ఈశావాస్యం. కనుక ఆవాస్యం, ఈశ్వరుని యొక్క అనుగ్రహముతోని ఈ జగత్తంతా కూడా వ్యాప్తమై ఉన్నటువంటిది. యత్కించ జగత్యాం జగత్తు అని అంటుంది ఈశావాస్యం. కనుక మొట్టమొదటి ఉపనిషత్తుగా కూడా చెప్పేటువంటి విధానం 108 ఉపనిషత్తులలో మొదటిగా చెప్పే విధానముగా ఈశావాస్యాన్ని బోధిస్తారు. ఈశ కేన కట ప్రశ్న ముండ మాండిక్య ఐతరేయ తైతరేయ బృహదారణ్యక చాందోగ్య అని చెప్పి శంకరాచార్యుల వారు కూడా దశోపనిషత్తులు కేటాయించుకుంటూ ముందుగా ఈశావాస్యమును అక్కడ మరి ముందుగా పెట్టినటువంటి ఒక ఉపనిషత్తు. ఎందుకంటే ఈశ్వరాజ్ఞతోని విశ్వమంతా కూడా ఉన్నది కాబట్టి ఆయన సమస్త విశ్వానికి శాసకుడు అని చెప్పి అన్నారు. సమస్త జగత్తు కరి అధిష్టాత, ఆయన ఆధారంతోనే సకల జీవులు ఉన్నారు. కలడంబోది కలండు గాలి కలడాకాశంబునన్ కుంభినిన్ కలడగ్నిన్ దిశలన్ పగళ్ళ నిశలన్ ఖద్యోత చంద్రాత్మలన్ కలడు ఓంకారంబునన్ త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులందంతటన్ కలడీశుండు కలండు తండ్రి. భూమిలో, జలములో, అగ్నిలో, వాయువులో, ఆకాశంలో, ఓంకారములో, సకల జీవులలో, త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులందంతటన్ త్రిమూర్తుల. బ్రహ్మలో ఈశ్వరుడే ఉన్నాడు, విష్ణువులో ఆ ఈశ్వరుడే ఉన్నాడు, రుద్రుని యందు ఆ ఈశ్వరుడే అని చెప్పనే మాట. త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులందంతటను, స్త్రీ కానీ పురుషులు కానీ నపుంసకులు కానీ అందరి యందు కూడా ఆయనే వ్యాపకమై ఉన్నటువంటి విధానముగా చెప్తున్నటువంటి అంశము. కాబట్టి ప్రకారముగా ఆయన్ని ఉద్దేశించి మరి ఈశావాస్యం, ఈశ్వరుని వల్లే ఈ జగత్తంతా కూడా వ్యాపకమై ఉన్నటువంటి విధానం. కాబట్టి ఇక్కడ ఈశ్వరాఖ్యం ఉత్తర గీతలో చక్కగా స్వామివారు మంత్రభాగాన్ని బోధిస్తూ
తతః పవిత్రం పరమేశ్వరాఖ్యం, పరమ ఈశ్వర ఆఖ్యం, ఈశ్వర అంటే శాసకుడు, పరమం పవిత్రం పరమేశ్వర, పరమేశ్వర పరమ ఈశ్వర పరమేశ్వర, పవిత్రం ఆయన చాలా పవిత్రమై ఉన్నటువంటి విధానము, అనగా అంతటా వ్యాపకమై ఉన్నటువంటి యొక్క ఆ ఈశ్వరుడు మనలో మహాకారణమునందు నిక్షిప్తమై ఉన్నటువంటి స్వరూపముగా చెప్తారు. ప్రతి ఒక్క శరీరములో నాసిక యందు శ్వాసకు అధిష్టానముగా ఆధారముగా ఉన్నటువంటి వాడై సమస్త శరీరాలను కూడా ఆయన గారు పవిత్రం పావనముగా చేస్తూ ఉన్నాడు. ఆయన పావన స్వరూపుడు. పవిత్రానాం పవిత్రం యో మంగళానాంచ మంగళం, పవిత్రానాం పవిత్రం యో మంగళానాంచ మంగళం, పవిత్రమైనటువంటి యొక్క స్వరూపుడు కాబట్టి ఆయన ఉన్నటువంటి యొక్క శరీర దేహాలన్నీ కూడా పవిత్రంగా ఉంటాయి. అన్ని శరీరాలు పవిత్రంగా ఎందుకు ఉన్నాయని చెప్పినట్టు ఆయన లోన ఉన్నాడు కనుక ఈశ్వరాజ్ఞ తొలగిపోయి ఉన్నటువంటి దేహం మరుక్షణంలోనే అది పతనం కావటం ఆరంభమవుతుంది. కాబట్టి పవిత్రానాం పవిత్రం యహ మంగళానాంచ మంగళం, మంగళకరుడై ఉన్నటువంటి స్వరూపం ఈశ్వరుడు గనుక అట్టి ఆ ఈశ్వరుడే అన్ని దేవత శరీరాలలో కూడా ఆయనే ఉండి ఎవరు ఏ యొక్క దేవతను ఆరాధిస్తూ ఉన్నారో వారు ఆ దేవత ద్వారా ఈశ్వరుని అనుగ్రహముతో ఆ ఫలితములు పొందుతున్నారు. పరమాత్మ ఈ మాట గీతలో చెబుతాడు. యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయా అర్చితుం ఇచ్ఛసి, ఎవరెవరు ఏ ఏ దేవతను ఇచ్ఛతో కోరికతో భక్తితో ఆరాధిస్తారో తస్య తస్య అచలాం శ్రద్ధాం తాం ఏవ విదదామి అహం అన్నాడు. ఎవరెవరు ఏ ఏ దేవతను ఆరాధిస్తూ ఉన్నారో ఆయా దేవతల ద్వారా పొందేటువంటి ఫలితములు కూడా మరి నా ద్వారానే వాళ్ళకి ఆ దేవతల ద్వారా సంప్రాప్తింపడుతున్నాయి చెప్పి అన్నారు. అలాగా ఆ ఈశ్వరుడి సకల దేవతలలో కూడా ఉన్నటువంటి విధానం. ఆ ప్రకారముగా అందరూ కూడా ఎవరి యొక్క ఇష్టదైవాన్ని వాళ్ళు ఆరాధిస్తూ ఉంటారు. ఆ దేవతామూర్తుల గురించి మనకి వేదములలో చూడడం జరుగుతుంది. పురాణాలలో కూడా దేవతా అంశముల గురించి మనకి ప్రస్తావన వస్తుంది. ఈ ప్రకారముగా ముక్కోటి దేవతలు అని అన్నారు. ఎంతమంది దేవతలు ఉన్నా కానీ ఎవరెవరు ఏ ఏ దేవతను ఆరాధిస్తున్నారో ఆయా దేవత ద్వారా పొందేటువంటి ఫలితములు కూడా నా ద్వారానే ఇవ్వబడుతున్నవి అంటాడు. ఈ ప్రకారముగా మరి అనుగ్రహ ప్రదాత అనుగ్రహకర్త సర్వేశ్వరుడు ఆయన సమస్త ప్రాణులకు ఆధారం. ఆయనే పుట్టుకలు పొందాలన్న ఆయన అనుగ్రహముతోనే, జన్మరాహిత్యాన్ని పొందాలని చెప్పనన్నా ఆయన అనుగ్రహముతోనే ఏదైనా పొందాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ పవిత్రం పరమేశ్వరాఖ్యం, పవిత్రమై ఉన్నటువంటి పరమేశ్వరాఖ్యం, పరమేశ్వరుడుగా చెప్పేటువంటి ఒక విధానం. తతః పవిత్రం పరమేశ్వరాఖ్యం అద్వైత రూపం విమలాంబరాభం. అద్వైత రూపం, అద్వైతము అంటే రెండవది లేకుండా ఉన్నటువంటి విధానము. అద్వైతము అంటే అది బ్రహ్మమే తానై ఉండుట అని అర్థం. ఏకమేవాద్వితీయం బ్రహ్మ నేహనానాస్తి కించిత్తు అంటున్నారు. ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ నేహనానాస్తి కించిత్తు. అది అద్వైత రూపం. అద్వైతం అనేది పరాకాష్ఠ అన్నమాట. శంకరాచార్యుల వారు కూడా అద్వైత సిద్ధాంతం అనేటువంటిదిగా ఆయన తీసుకొచ్చాడు. విశిష్టాద్వైతం అని చెప్పని రామానుజులు ఏర్పాటు చేసుకున్నారు. అద్వైతం అనేది శంకరాచార్యుల వారు ఏర్పాటు చేసినటువంటి ఒక అంశము. ఈ అద్వైతం అనేది మనకి ఉపనిషత్తులలోనూ అన్నిటిలో కూడా వస్తుంది. అద్వైతం అనే మాట ఉపనిషత్తులలో మాండిక్యంలో ఇస్తారు. ఇక్కడ ఉత్తరగీతలో పరమాత్మ అద్వైత రూపం అని చెప్పి అంటూ ఉన్నాడు. రెండవది లేనిది. రెండవది లేనిది.
ఇది ఒక స్వరూప అనుభవం పొందేటువంటి విధానంలో కలిగేటువంటి అంశం ఇది అద్వైత భావన. రెండవది లేని భావన, కేవలం తానే ఒక్కడే ఉన్నటువంటి భావన, ఏకం అద్వితీయం, ఏకమై ఉన్నటువంటి స్వరూపం. అది సజాతీయ విజాతీయ స్వగత భేదరహితముగా ఉన్న విధానమే అద్వైతం. రెండవది లేక ఒకటై ఉన్న విధానం ఏంటంటే అక్కడ సజాతీయ సంబంధము కానీ విజాతీయ సంబంధము కానీ స్వగత భేద సంబంధము కానీ మూడిట్లలో ఏది ఉన్నా కానీ అద్వైతం అనటానికి వీల్లేదు, ద్వైతం అవుతుంది. ద్వా అంటే రెండు అన్నమాట. సజాతీయ సంబంధం ఉన్నదా ద్వా, విజాతీయ సంబంధం ఉన్నదా ద్వా, స్వగత భేద సంబంధం ఉన్నా కూడా ద్వా అంటారు. సజాతీయ సంబంధము కానీ విజాతీయ సంబంధము కానీ స్వగత భేద సంబంధము కానీ ఈ మూడు లేకుండా ఉంటేనే అద్వైత రూపం అనటానికి అవకాశం ఉంటుంది. ఏ ఒక్కటి దీంట్లో ఉన్నా కానీ అద్వైత అనటానికి వీల్లేదు, ద్వైత అని చెప్పరాల్సింది తప్ప అద్వైత అనటానికి వీల్లేదు. ఆ స్థితి మరి యోగ సమాధి అంశముగా చేరి ఉన్నటువంటి విధానము. ఇక్కడ మనం వ్యవహారంలో ఉన్నట్లయితే ఇక్కడ ద్వైతం అంతా ద్వైతమే, నానా రకాలై ఉన్నటువంటి యొక్క వాటితో అనుబంధం కలిగి వ్యవహరిస్తూ ఉన్నాం. మన వ్యవహారం అంతా కూడా ద్వైత భావన, రెండవ అంశములతో చేరి ఉన్నటువంటి విధానం. తనొక్కడే లేడు, అనేక అంశాలతో చేరి ఉన్న విధానం. తనలో కూడా స్థూలదేహము, సూక్ష్మదేహము, కారణదేహం వ్యవహరిస్తూ ఉన్నాయి. అనేక గుణాలు విజృంభిస్తూ ఉన్నాయి. లోన ఉన్న సంస్కారములు కూడా ప్రకోపాలుగా అనేక దేహాలు వస్తూ ఉన్నాయి. ఈ విధంగా లోకంలో కూడా అనేకమైనటువంటి యొక్క వాటిలతో సంబంధం కలిగి వ్యవహరిస్తూ ఉన్నాం. ఇదంతా కూడా ద్వైత భావన, ద్వైతము అంటారు. రెండవది ఉన్నటువంటి విధానము. ఈ రెండులుగా ఈ విశ్వమంతా కూడా విభజింపబడి ఉన్నది. సుఖము, దుఃఖము, లాభము, నష్టము, జయము, అపజయము, వేదన, బాధ, శీతలము, ఉష్ణము, సుఖము, దుఃఖము, ఇట్లా నానా ఈ ద్వంద్వములతో చేరి ఉన్నటువంటి విధానములో మానవులందరూ కూడా, అన్ని జీవులు కూడా జీవిస్తున్న విధానము. ఈ ద్వైతములో ఉన్నంత వరకు జీవులకు అనేకమైనటువంటి భయాదులన్నీ కూడా తోడవుతాయి. ద్వయో భయ అన్నారు. రెండవది చేరిందా అంటే భయమే అక్కడ. ఈ ప్రకారంగా ఈ భయం అనేటువంటి యొక్క అంశానికి కారణం రెండవది చేరినటువంటి విధానం భయం. అభయం సత్వ సంశుద్ధి జ్ఞాన యోగ వ్యవస్థితి గీత అంటున్నమాట. అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి. జ్ఞానయోగములో యోగ సమాధిలో ఉన్నటువంటి అతనికి అభయం అని పరమాత్మ అంటాడు. అభయం భయరహితము. ఎందువల్లంటే రెండవది లేదు, ఒకటే, తనొక్కడే ఉన్నాడు. తానొక్కడే ఉన్న చోట భయం ఉండే అవకాశం లేదు. రెండు చేరాయా అంటే భయమే. ఇప్పుడు నిద్ర, సుషుప్తి నిద్రలో కూడా అక్కడ కూడా భయం లేదు, ఏ భయం లేదు. సుషుప్తి అవస్థను పొందావు అంటే ఏ భయం లేదు. స్వప్నావస్థలో ఉన్న భయాలే, జాగ్రత్త అవస్థలో అనేక భయాలు, అనుక్షణం భయాలు వెంటాడుతూ ఉంటాయి. ఏమవుతుందో, ఏమొస్తుందో, ఎలాంటి యొక్క సందర్భాలు వస్తాయి, ఎలాంటి విపత్తులు వస్తాయి అనే విధానకాలుగా అనుక్షణం భయపడుతున్నటువంటి పరిస్థితి. ఈ భయం అనేది వ్యవహారంలో, విశ్వములో ప్రకృతి సంబంధాలతో ఉన్నప్పుడు ప్రతి ప్రాణికి భయం ఉంటుంది. ఆహార నిద్ర భయమైదునా అని సామాన్యం. పరమాత్మ కూడా సామాన్యం అన్నాడు. సామాన్యము అంటే ఇవి ఉదారముగా ఉండేటువంటి విధానములు. ఆహారము, నిద్ర, భయము, మైథునము, ఈ 4 గంటలలో భయం కూడా ఆయన చేర్చారు. ముఖ్యంగా ఈ భయం అనేటువంటిది కూడా రావడం కారణం ఏంటంటే దేహ భావన, దేహాభిమాన పాశేన. ఈ దేహ భావన ఉన్నంత వరకు నీకు భయమే. ఒక రకంగా చూస్తే దేహం నీవు కాదు, దేహం కూడా విలక్షణంగా ఉన్నటువంటి ఆత్మవు. కాబట్టి ఆత్మస్థితిలో ఉన్నావా అంటే లేవు, దేహభావంగా వచ్చేసావు.
ఈ దేహభావానికి వచ్చావు కాబట్టి ఈ దేహం యొక్క సంబంధమై ఉన్నటువంటి అనేక అంశాలు శరీరాన్ని చుట్టుముట్టాయి. శరీరానికి సంబంధించినటువంటి అనేక అంశములు దేహాన్ని చుట్టుముట్టదలికి అనుక్షణం ఏం కాబోతున్నదో, ఏమవుతున్నదో, ఏమిటో అనే విషయాల మీద భయపడేటువంటి యొక్క పరిస్థితి ఉంటుంది. కనుక ద్వయో భయ, ద్వయం అనేటువంటిది భయానికి హేతు అని అన్నారు. అద్వయ, అద్వైతమే భయరహితము. అది మనకు సుషుప్తి అనేటువంటి యొక్క అంశములో మనకు ఆ భావం గోచరిస్తుంది. అక్కడ ఏ భయం లేదు. సుషుప్తిలో ఒక్కడే ఉన్నావు కాబట్టి ఏకీభూత ప్రజ్ఞాన ఘన ఆనందమయ ఆనంద భుక్కు ఏకీభూత ఒక్కడవే ఉన్నావు కాబట్టి ఏ భయం లేదు. స్వప్నావస్థకు వచ్చినా భయం ఆరంభం అవుతుంది. జాగ్రత్త అవస్థకు వచ్చావా అనుక్షణం భయాలతో జీవిస్తూ ఉండాల్సిందే. ఉన్నవాడికి భయమే, లేని వాడికి భయమే. ఉన్న వాళ్ళకి ఉన్నత స్థాయిల్లో భయాలు ఉంటాయి, లేని వానికి తక్కువ స్థాయిల్లో భయాలు అనేటువంటివి ఉంటాయి. కనుక ఈ భయములన్నీ కూడా వెంటాడుతూ ఉంటాయి మానవుణ్ణి. ఇది కాబట్టి ప్రకారం అద్వైత భావన చెందగలిగినట్లయితే వాళ్ళకి ఏ భయము కూడా ఉండే విధానం కాదని పరమాత్మ గీతలో చెప్తాడు. జ్ఞాని మరి నిర్భయుడై ఉంటాడు, నిర్భయ స్వరూపుడు. కారణం ఏంటంటే అద్వైత భావంతో ఉన్నాడు కాబట్టి. అద్వైత రూపం విమలాంబరాభం, అద్వైత రూపం. కాబట్టి అద్వైత విధానం దాన్ని మనం సంపాదించుకున్నటువంటి వారు మహాత్ములు, శంకర ఇత్యాది వాళ్ళందరూ కూడా మరి నివృత్తి మార్గంలో ప్రయాణం చేసేటువంటి వాళ్ళు అద్వైత భావాన్ని పొందుతారు. రెండవది లేనటువంటి యొక్క విధానం రావాలని చెప్పనంటే అది దానికి యోగ సమాధి అని చెప్పని అక్కడ కేవలం మరి నిరుపాధి సంస్థ అని అంటారు. ఇక్కడ నిరుపాధి, ఏ ఉపాధులు అక్కడ లేవు, నిరుపాధి సంస్థ అన్నారు. ఉపాధులు చేరాయని చెప్పనంటే అనేక భయాలు చుట్టుముడతాయి. నిరుపాధి సంస్థ అది యోగ సమాధిలో ఇక్కడ ఏ ఉపాధి లేదు, కేవలం నిరుపాధిక చైతన్యము అన్నారు. అదే బ్రహ్మము. సోపాధికములు జీవుడు ఈశ్వరుడు, అవిద్యోపాధికో జీవ మాయోపాధిక ఈశ్వర అని శంకరుడు. కాబట్టి ప్రకారముగా మరి ఈ ఉపాధులు చేరటం కారణంగా ఇవన్నీ కూడా మరి భయం చోటు చేసుకున్నది. నిరుపాధి సంస్థ అని చెప్పి అన్నాడు. ఈ ఉపాధులు ఏమి లేవు, ఇక ఏ ఉపాధులు లేవు అన్నమాట. అనేక ఇవన్నీ ఉపాధులే, మన శరీరంలో ఉన్నటువంటివన్నీ కూడా ఉపాధులే. ఒక్కొక్క ఉపాధిలో మనం ప్రవేశించి వాటితో తాదాత్మ్యమును చెందాం. దీన్ని రజ్జోపహిత చేతనము, వృత్యోపహిత చేతనము, అంతఃకరణోపహిత చేతనము, పృథివీపహిత చేతనము, జలోపహిత చేతనము, అగ్నోపహిత చేతనము, వాయు ఉపహిత చేతనము, ఆకాశ ఉపహిత చేతనము. ఈ ప్రకారంగా విశ్వాలు అన్నీ కూడా ఉపాధులే. పృథివీ ఉపహిత చేతనం, పృథివీ అనేక సస్యములు ఇస్తుందని చెప్పండి. కారణం ఏమిటి? ఆ బ్రహ్మం యొక్క చేతనాశ్రయం ద్వారానే పృథివీ అనేక సస్యములను ప్రసాదిస్తూ ఉన్నది. అట్లా జలోపహిత చేతనం, జలములో ఆ యొక్క చేతనం యొక్క ఆశ్రయంతోనే అది కూడా మరి ద్రవింపజేసేటువంటి దానంగా ఉన్నది. అగ్ని ఉపహిత చేతనం, అగ్నిలో ఉన్నటువంటి ఆ బ్రహ్మము యొక్క చేతనాశ్రయం ద్వారానే అగ్ని కూడా దాహక శక్తి కలిగి ఉన్నది అన్నారు. వాయువుపహిత చేతనం, ఆ వాయువులో కూడా పరబ్రహ్మం ఉండడం కారణంగా దాని యొక్క ఆశ్రయంతోనే వాయువు చక్కగా అందరికీ కూడా ప్రాణ ప్రధానముగా ఉన్నటువంటి విధానం. ఆకాశోపహిత చేతనం, ఆకాశం కూడా అవకాశం ఉండటం గల కారణం బ్రహ్మచేతనాశ్రయం కారణంగానే. ఇది మనకు చెప్పే ఉపనిషత్తుల యొక్క అంశములు. ఇది మీకు కథాంశముగా మీకు కేనోపనిషత్తులో వస్తుంది. దేవతలు రాక్షసుల మీద విజయాన్ని సాధించారు. వాళ్ళు విజయోత్సాహముతో స్వర్గలోకంలో విందు ఏర్పాట్లు చేసుకున్నారు. అందరూ కూడా ఆ విధముగా మరి విందు ఏర్పాట్లతో ఆనందంగా ఉన్నారు. ఇంతలో ఒక మహాశక్తి అక్కడ ఆవిర్భావం అయ్యింది.
ఏమిటా మహాశక్తి అనే విషయం వాళ్ళకి అర్థం కాలేదు. కనుక మహాశక్తి ఎవరో ఏమిటో తెలుసుకోరమ్మని చెప్పని ఇంద్రుడు వాయుదేవుని పంపించాడు. అనగా ఉన్న దేవతలలో వాయువు, అగ్ని, యముడు ఇలాంటి వాళ్ళు ముఖ్యం కాబట్టి వాయుదేవుని పంపించారు. అయ్యా పోయి తెలుసుకోరా ఆ శక్తి ఎవరో. ఇంతవరకు మనం యుద్ధం చేశాం, అందరినీ జయించాం. ఒకవేళ ఏమన్నా రాక్షసులేమని ఈ శక్తిని పంపించారా, ఎవరై ఉన్నది అనే విషయంగా సందేహం కలిగి అట్లా వాయుదేవునికి పురమాయిస్తే ఆయన గారు మహావేగంగా పోయాడు. ఎవరు నీవు అని చెప్పి అడిగాడు. నా సంగతి సరే, నువ్వెవర్రా అని చెప్పి అడిగాడు. నా పేరు సమీరా అంటారు, వాయువు అంటారు, పావక అంటారు, నాకు చాలా పేర్లు ఉన్నాయి కానీ అన్నాడు. అయితే నీ ప్రభావం ఏమిటని చెప్పి అన్నాడు. నేను విజృంభిస్తే సమస్త బ్రహ్మాండాలు మొత్తం కూడా దూది పిందెలు ఎగిరిపోవాల్సిందే. నిన్న మనం చూసావో లేదో రాక్షసులందరినీ కూడా ఓడించాను నేనే. కనుక నా ప్రభావం చూపినట్లయితే సమస్త బ్రహ్మాండాలు కూడా దూది పిందెల్లాగా ఎగిరిపోవాల్సిందే. అంతటి మహత్తర శక్తి అయి ఉన్నటువంటి యొక్క నేను వాయువుని అన్నాడు. పావక అంటారు, సమీరహ అంటారు, అనిలహ అంటారు, అనేక పేర్లు నాకున్నాయన్నాడు. ఇటువంటి శక్తి గలవాడవా, అయితే ఇదిగో ఒక గడ్డి పరక పెడుతూ ఉన్నాను, దాన్ని కదిలించమని చెప్పి అన్నాడు. తృణాన్ని అక్కడ పెట్టాడు, గడ్డి పరక పెట్టాడు, కదిలించమన్నాడు. అనగానే వాయువుకు చాలా అవమానం వేసింది. ఓ పక్క సమస్త బ్రహ్మాండములను కూడా దూదిప్పింది ఎగరగొడతా అని చెప్పి అంటూ ఉంటే ఈయన గారు గడ్డి పరక పెట్టి కదిలించమని చెప్పి అంటాడేంటి అనే విషయంగా చాలా మనసులో బాధపడ్డాడు వాయుదేవుడు. నువ్వు బాధపడేంత అవసరం లేదు, నువ్వు కదిలిస్తా అని చెప్పి అంటున్నావు కాబట్టి పెట్టావు ఎక్కడ ఆ గడ్డి కదిలించమని చెప్పని చెప్పగానే ఆయన దాన్ని కదిలించే ప్రయత్నం చేశాడు. ఆ గడ్డి పరక మొన కదలలేదు. ఎంతో ప్రయత్నం చేశాడు, ఏం కదల్లా. ఎందువల్ల అంటే వాయు ఉపహిత చేతనం బ్రహ్మము. కనుక బ్రహ్మము యొక్క చేతన విధానం లేకుండగా వాయువు కూడా ఏమి చేసే అవకాశం లేదు. తన శక్తిని వాపస్ తీసుకున్నాడు. నిర్వీర్యుడై శక్తిహీనుడై వాయువు కదలలేని పరిస్థితిగా పోయి కుర్చీలో కూలబడ్డాడు. ఏం మాట్లాడే విధానం కూడా లేదు వాయువుకి. తర్వాత అగ్నిని పురమాయించాడు ఇంద్రుడు. నాయన నువ్వన్న పోయిరా తెలుసుకురా అని చెప్పి అన్నాడు. అగ్ని మహావేగముగా వచ్చాడు. ఎవరు నీవు అన్నాడు. నా విషయం తర్వాత, నువ్వెవరు ముందు చెప్పమన్నాడు. నన్ను పావకహ అంటారు, అగ్ని అంటారు, అనేక పేర్లు నాకున్నాయి అన్నాడు. మరి నీ ప్రభావం ఏమిటని చెప్పి అడిగాడు. సమస్త బ్రహ్మాండములన్నిటినీ కూడా బూడిద కుప్పల్లా చేయగలను, సమస్త బ్రహ్మాండాలు కూడా మసిబొగ్గులా చేసేస్తాను, నాకు అంత ప్రభావం అన్న సమర్థమతో ఉన్నది. నిన్న మొన్న చూసి ఉంటావు నువ్వు, రాక్షసుల యుద్ధంలో అందరినీ ఓడించింది నేనే అన్నాడు. అంత బలపాకం గలవాడువా? అయితే ఇంతకుముందు ఎవరు వచ్చారు, ఆయన కోసం గడ్డి పరక పెట్టాను, దాన్ని కాల్చవయ్యా చూస్తా అని చెప్పి అన్నాడు. ఆ విధంగా అగ్ని తన ప్రయత్నం తాను చేశాడు. ఆ గడ్డి పరక మొన కాలలేదు, నిస్సత్తు అయిపోయింది, నీరసించిపోయింది దేహం అంతా, ఏం కదలలేకపోయాడు. కారణం ఏంటంటే అగ్ని ఉపహిత చేతనం బ్రహ్మము కాబట్టి ఈశ్వరుడు కనుక తనలో ఉన్నటువంటి యొక్క శక్తిని ఈశ్వరుడు లాగేసుకున్నాడు. ఆయన శక్తిహీనుడై కదలలేని పరిస్థితిగా వెళ్ళిపోయి కుర్చీలో కూలబడ్డాడు. చివరికి ఇంద్రుడే మనమే పోదని చెప్పే ఉద్దేశంతో ఆయన రావటంతో ఆ మహత్తర శక్తి అదృశ్యమై ఆ స్థానంలో ఉమాదేవి ఉంటుంది, ఓంకార స్వరూపము. ఆమె చెప్తుందన్నమాట, అయ్యా మీరు రాక్షసులకు యుద్ధం చేసినటువంటి వాళ్ళే, ఆ యొక్క ప్రభావం మాదే అనేటువంటి యొక్క అహంకారాన్ని పొందారు. దేవతలు మీరు అహంకారాన్ని పొందకూడదు, అన్నీ కూడా ఈశ్వరానుగ్రహం వల్ల జరుగుతున్నాయి, ఆయన అనుగ్రహంతో జయించాం అనేటువంటి భావన ముఖ్యంగా ఉండాలి. నిరహంకారత్వంతో దేవతలు ఉండాలి. ముఖ్యంగా అహంకారాన్ని పొందితే రాక్షసులలో అహంకారం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎప్పుడూ కూడా పతనమైపోతూ ఉన్నారు. అహంకారం అనేటువంటిది ఉండరాదు, దేవతలకు అది ముఖ్యం కాదు, అది అలంకారంగా దేవతలకే. కనుక మీరు పరమేశ్వర అనుగ్రహంతో ఈ విజయాన్ని పొందారో అది పరమాత్మ అనుగ్రహం అని చెప్పని భావించకుండగా
మా ప్రతాపమే, మా ప్రభావమే అనే అహంకారాన్ని పొందటం కారణంగా మీకు ఆ జ్ఞానం కలగజేయటానికి ఆ సర్వేశ్వరుడు వచ్చాడు. కనుక గడ్డి పరక మొన కాల్చలేకపోయాడు అగ్నిదేవుడు. వాయుదేవుడు కాల్చలేకపోయాడు. ఎంతో బ్రహ్మాండాలు మొత్తం కూడా ఎగరగొడతా అని చెప్పి అన్నాడు. ఇన్ని మాటలు మాట్లాడారు. చివరి గడ్డి పరక కాల్చలేకపోయారు. కారణం ఏమిటి అంటే ఆ సర్వేశ్వరుని యొక్క అనుగ్రహం కనుక తొలగిపోయింది అని చెప్పనంటే మీరు ఏమీ కూడా చేసే అవకాశాలు ఉండనేటువంటిది గమనించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి దేవతాంశ కలిగి ఉన్నటువంటి యొక్క మీరు ఎప్పుడూ కూడా లాంటి అహంకారానికి గురి కాకూడదు. కాబట్టి లోకంలో ఉన్నటువంటి యొక్క మానవులు కూడా ఈ విషయాన్ని చక్కగా గ్రహించుకోవాల్సి ఉంటుంది. తేనోపనిషత్తులో మరి ఓంకారమూర్తిగా ఉన్నటువంటి యొక్క ఉమాదేవి వచ్చి చెప్పినటువంటి యొక్క మాటలను దేవతలు గ్రహించడమే కాదు, మానవులలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ విషయాలు కొంచెం గ్రహించుకోవాల్సి ఉంటుంది. అందువల్ల ఈశ్వరానుగ్రహంతోనే మాకు ఇవన్నీ కూడా ప్రాప్తించాయి అనేటువంటి భావన. మానవునికి ఏమాత్రం కొంచెం కనుక వచ్చినాయా అని చెప్పనంటే ఎమ్మటే వాటి యొక్క ప్రభావంతో అహంకారానికి గురవుతారు. ధనాహంకారము, పదవి అహంకారము, ఇలాగా అనేక రకాలైనటువంటి యొక్క అహంకారాన్ని కూడా వచ్చేస్తాయి. ధనం వచ్చిందని ధనాహంకారం వచ్చేస్తుంది. ధనమెచ్చిన మదమెచ్చిన దుర్గుణంబులు మానక హెచ్చున్. ధనముడిగిన మదముడిగిన దుర్గుణంబులు మానకయుడుగున్ అన్నాడు వేమన. ధనమెచ్చిన మదమెచ్చిన దుర్గుణంబులు మానక హెచ్చున్. ఒక్కసారి కనుక ఏదన్నా కలిసి వచ్చిందా అని చెప్పనంటే ఇదంతా సర్వేశ్వరుని యొక్క అనుగ్రహంతో మాకు ప్రాప్తించినటువంటి యొక్క అంశములు అని చెప్పని భావించుకోవాల్సి ఉంటుంది. భక్తులై ఉన్నటువంటి వారు ఏది ప్రాప్తించినా కానీ ఇది ఈశ్వరానుగ్రహము, దైవానుగ్రహముతో ప్రాప్తించినటువంటివి. అది ఏదైనా కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, పదవులు కావచ్చు. ఈ ప్రకారంగా వచ్చినటువంటి యొక్క వాటితో మానవుడు నా ప్రభావంతో వచ్చాయి అని చెప్పి అనుకుంటాడు, అహంకారాలకు గురవుతాడు. చివరికి అహంకారం వల్ల పతనమైపోయే పరిస్థితి ఏర్పడుతుంది. హిరణ్యకశిపుడు ఆ ప్రకారంగానే అహంకారానికి గురయ్యే చివరికి ఎన్ని వరములు ఉన్నా కానీ చివరికి ఆయన హతమారక తప్పలేదు. ప్రహ్లాదుడు ఎంత గొప్ప మహిమాన్వితమై ఉన్నప్పటికీ కూడా అంతా కూడా భగవంతుని అనుగ్రహం అనేటువంటి భావనతో ఉన్నాడు ప్రహ్లాదుడు. కాబట్టి ప్రహ్లాదుడు పరమాత్మ అనుగ్రహానికి పాత్రుడయ్యాడు, పరమాత్మ అనుగ్రహానికి దూరుడయ్యాడు. హిరణ్యకశిపుడు దూరమైపోయాడు. దురహంకారి అయి విభీషణుడు పరమాత్మను శరణవేడి తలవొగ్గి నమస్కారం చేసి వినయ విధేయతలతో పరమాత్మ దాసుడై జీవించాడు. కాబట్టి ఉత్తరోత్తర కాలంలో గొప్ప స్థానాన్ని పొందగలిగాడు. రావణాసురుడు అహంకారముతో ఆయన ప్రవర్తించడం కారణముగా తన వంశం మొత్తం కూడా నాశనం చేసుకున్నాడు. తన వంశమే లేదు, చివరికి మొత్తం పోయారంటే కారణం అహంకారానికి గురి కావడం కారణంగా. అట్లా 5 మంది పాండవులు యుద్ధం యొక్క అనంతరం యుద్ధం అయిపోయిన తర్వాత చూస్తే 5 మంది పాండవులు 5 మంది ఉన్నారు. 100 మంది కౌరవులలో ఒక్కడ మిగల్ల. కారణం ఏంటంటే అహంకారం. దానికి కారణం అహంకారంతో ప్రవర్తించడం కారణముగా కౌరవ వంశం మొత్తం సర్వనాశనం అయిపోయేటువంటి పరిస్థితి. నిరహంకారులే భగవద్ ఆశ్రయం కలిగి భగవత్ సేవా భావనతో నిరహంకారముగా ప్రవర్తించటం కారణముగా నిర్మమో నిరహంకార సహ శాంతిం అధిపచ్చతి అని గీత అంటుందన్నమాట. ఈ ప్రకారముగా ఏ కొంచెం వచ్చినా కానీ అది నా ప్రభావము అంటాడు. ఇవన్నీ ఎవరయ్యా? ఈశ్వరుడి. ఆయన ఇస్తే వచ్చాయి. నీకాడి నువ్వు వస్తువు పట్టుకొచ్చావా, పట్టుకుపోతావా? ఏమి లేదు. ఏదైనా జీవితంలో ప్రాప్తిస్తున్నవి అని చెప్పనంటే అవన్నీ కూడా ఈశ్వరానుగ్రహం చేత ప్రాప్తిస్తున్నవి అని చెప్పనే భావనగా ముందుగా మానవుడు ఉన్నతమైనటువంటి యొక్క మార్గంలో ప్రయాణం చేయాలని చెప్పి అన్నట్లయితే ఈశ్వర భావన కలిగి ఉండాలి. ఏది ప్రాప్తించినా కానీ అది ఈశ్వరానుగ్రహము. ఏది ప్రాప్తించినా కానీ ఈశ్వరానుగ్రహమే.
ఈశ్వర కరుణ, అయ నీ కరుణ అంటాడు. భక్తుడై ఉన్నటువంటి వాడు ఇదే భావనతో ఉంటాడు కాబట్టి ఎప్పుడూ కూడా అతడు పతన స్థాయికి చేరడు. కనుక ఈశ్వర పరమేశ్వరాఖ్యం అద్వైత రూపం విమలాంబరాభం యదా ఉదకేతోయం అనుప్రవిష్టం తదా ఆత్మరూప నిరుపాధి సంస్థ. నిరుపాధి సంస్థ అని చెప్పనంటే అది అద్వైత రూపం అని చెప్పిన అర్థం. మరి ఈశ్వర ఉపాధి సంస్థ అంటే విమలాంబరాభం, విమల అంబరాభం అన్నాడు. ఘటాకాశము మేఘాకాశముగా చెప్తారు. ఘట జలాకాశము అని మేఘ జలాకాశముగా మనకి మాటలన్నీ కూడా కొంచెం విచార సాగరంలోకి పోతే అక్కడ వస్తాయి ఈ మాటలన్నీ కూడా. ఘట జలాకాశము మేఘ జలాకాశము అని చెప్పని ఈ మాటలు మళ్ళా సీతారామాంజనేయ సంవాదము ద్వితీయాశ్వాసంలో కూడా అక్కడ రాముడు ఆంజనేయ స్వాముల వారికి బోధించే అంశాలు ఉంటాయి. ఇది ఘట జలాకాశము మేఘ జలాకాశము అని చెప్పని ఒక ఉదాహరణగా చెప్పేటువంటి యొక్క అంశం అన్నమాట. ఘట జలాకాశము అంటే ఘటమునందు జలము, ఆ జలములో ఆ యొక్క మహాకాశము ప్రతిబింబము, ఆ ఘటములో ఉన్న ఆకాశము, ఈ మొత్తం చేరి ఘట జలాకాశము అంటారు. అట్లనే మేఘములో ఉన్న జలము, ఆ జలములో మహాకాశ ప్రతిబింబము, ఆ మేఘములో ఉన్నటువంటి ఖాళీ భాగము, ఈ మొత్తం చేరి మేఘ జలాకాశము అంటారు. ఈ రెండు కూడా జీవేశ్వరులకు ఉపాధిగా ఉన్నట్లుగా ఉదాహరణగా చెప్పేటువంటి యొక్క అంశములు. ఎట్లా ఘట జలాకాశమో ఆ ప్రకారంగా జీవుడు, ఏ విధముగా మేఘ జలాకాశమో ఆ ప్రకారముగా ఈశ్వరుడు అని చెప్పని ఈ రెండింటి అంశాలు మీకు సీతారామాంజనేయ ద్వితీయాశ్వాసం సాంఖ్యము అనే దాంట్లో ప్రవేశిస్తే అక్కడ మీకు మంచిగా ఆ విషయాలన్నీ కూడా తెలియబడతాయి. ఆ విధంగా వాటిని చూడండి ఒకసారి. ఇక్కడ విమలాంబరాభం అనేటువంటిది ఉపాధి సహితముగా ఉన్నటువంటి యొక్క అంశము. రెండవది నిరుపాధి సంస్థ అనేటువంటిది అది కేవలం బ్రాహ్మీ అనుభవాన్ని పొంది ఉన్నటువంటి విధానం. నిరుపాధి సంస్థ అక్కడ ఉపాధులు లేవక అనగా అవిద్యా సంబంధ ఉపాధి లేదు, మాయా సంబంధ ఉపాధి లేదు, రెండు ఉండవు అన్నమాట. నిరుపాధి సంస్థ దాన్ని ప్రత్యేగాత్మ పరమాత్మల ఏకమై ఉన్నటువంటి బ్రహ్మము అని చెప్పని అంటారు. కేవలం యోగ సమాధి. ఆ నిరుపాధి సంస్థ అనేటువంటి దానికి సంబంధించిందే ఇక్కడ అద్వైత రూపం అనే మాట వాడారు. అద్వైత రూపం అది కేవలం ఒక బ్రహ్మం మాత్రమే ఉన్నటువంటి స్థితి. అద్వైత భావన, అద్వైత సిద్ధి అంటారు. అద్వైత సిద్ధి రావాలంటే సామాన్య విషయం కాదు. ఎందుకంటే మరి ఇక్కడ అన్ని ఉపాధులు కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా మరి పృథివీపహిత చేతనం, జలోపహిత చేతనం, అగ్నోపహిత చేతనం, వాయువుపహిత చేతనం, ఆకాశోపహిత చేతనం, ఇవన్నీ కూడా బ్రహ్మం యొక్క చేతనాశ్రయం ద్వారా అవి వాటి ఫలితములను లోకానికి అవి అందించేటువంటివిగా ఉన్నాయి. అదే ప్రకారముగా మరి బ్రహ్మ ఉపహిత చేతనము, విష్ణు ఉపహిత చేతనము, రుద్ర ఉపహిత చేతనము, ఇంద్ర ఉపహిత చేతనము, వాయు ఉపహిత చేతనము, అగ్ని ఉపహిత చేతనము, యముడు ఉపహిత చేతనము, అన్నిటిలో కూడా ఆ బ్రహ్మమే ఉన్నటువంటి విధానం. దీనిని ఉపహిత చేతనములు అని చెప్పని అంటారు. ఈ మాటలు మీకు పూర్ణముగా అర్థం కావాలని చెప్పన్నట్లయితే భగవద్గీత 10వ అధ్యాయంలో వెళ్ళండి. 10వ అధ్యాయంలో మీకు మంచిగా అక్కడ స్వామివారు చెప్పుకొస్తారు. ఆదిత్యానాం అహం విష్ణు, రుద్రాణం శంకరశ్చాస్మి, మునీనామప్యహం వ్యాసః, పాండవానాం ధనంజయ. రుద్రాణం శంకరశ్చాస్మి, రుద్రుని యందు నేనున్నాను, వాయువులో నేనున్నాను, అగ్నిలో నేనున్నాను, జలంలో నేనున్నాను, బ్రహ్మలో నేనున్నాను, రాముని యందు నేనున్నాను. వృష్ణీనాం వాసుదేవోస్మి, వృష్ణి వంశంలో వాసుదేవుడు కృష్ణ పరమాత్మలో నేనున్నాను. పాండవానాం ధనంజయ, పాండవులలో ధనంజయుడు ఆయన ఉపాధిలో నేనున్నానని చెప్పి అన్నాడు. ఇట్లాగా మరి చూసిన అన్ని ఉపాధులే అని చెప్పిన అర్థం. మీకు ఈ విషయం మీకు విభూతి యోగం 10వ అధ్యాయంలో చెప్పేవన్నీ కూడా ఆ యొక్క భగవంతుని ఉపాధులు అని చెప్పిన అంటారు. ఈ ప్రకారముగా ఉపహితమై ఉన్నటువంటి యొక్క చేతనాన్ని మరి అక్కడ విమలాంబరాభం అని చెప్పని అంటారు. యోగ సమాధి ఎందున్నట్లయితే నిరుపాధి సంస్థ, అక్కడ లేవక ఏ ఉపాధి లేదు. ఏ విధముగా మనం బయట ఉన్నటువంటి విధానాలుగా
ఆ విష్ణువులో, శివునిలో, బ్రహ్మలో, వాయువులో, అగ్నిలో, యమునిలో అందరి యందు కూడా ఆ యొక్క సర్వేశ్వరుడే వ్యాపకమై ఉన్న విధానముగా చెప్పినట్లుగా మరి మనలో కూడా నేత్రోపహిత చేతనము, శ్రోత్రోపహిత చేతనము, జిహ్వోపహిత చేతనము, ఘ్రాణోపహిత చేతనము, పాణి ఉపహిత చేతనము, వాక్కు ఉపహిత చేతనము, గుహ్య ఉపహిత చేతనము, ఈ ప్రకారముగా అన్నీ కూడా ఉపాధులే. ఇవన్నీ కూడా వ్యవహారం కలిగి ఉన్నాయని చెప్పనంటే ఆ చేతనాశ్రయం ద్వారానే అవన్నీ వ్యవహారం చేస్తున్న విధానం కాబట్టి ఈ ప్రకారముగా అన్నీ కూడా ఉపాధులే. కనుక అవి కేవలం ఉపాధులు, కరణములు అని భావించినట్లయితే అది కర్తృత్వ రహితమై ఉన్నటువంటి విధానములో తన స్వరూప తత్వానుభవాన్ని పొందేందుకు అవకాశం ఏర్పడుతుంది. అయితే ఆ ఉపాధులలో ఉన్నటువంటి విధానము మరి వాట్లను కరణములను తన యందు అధ్యారోపణ చేసుకున్నట్లయితే అవి విశేషణములై ఆ విశేషణములుగా ఉన్నటువంటివి మరి ఉపాధి సమస్త కేవలం ఉపాధి మాత్రముగా ఉన్నటువంటి యొక్క ప్రత్యేగాత్మకు మరి ఆ యొక్క దాని ఉన్నటువంటి యొక్క అవిద్యకు ఒక విశేషణత్వాన్ని కలగజేసి ఆ విశేషణముతో చేరి ఉన్నటువంటి యొక్క జీవభావానికి హేతు అవుతాయి ఇక్కడ. కాబట్టి విశిష్టాత్మగోచర ఆంతర ప్రత్యక్ష ప్రమ అని చెప్పని అంటారు అక్కడ. విశిష్టాత్మగోచర ఆంతర ప్రత్యక్ష ప్రమ, విశుద్ధాత్మగోచర ఆంతర ప్రత్యక్ష ప్రమ రెండు ఉంటాయి అక్కడ. ఎవరైతే ఈ యొక్క ఉపాధుల నుండి ఆయన తొలగి నిరుపాధి సమస్త కేవలం స్వరూప భావనను పొంది ఉంటాడో ఆ స్వరూప భావన పొంది ఉన్న విధానంలో కేవలం ప్రత్యేగాత్మ పరమాత్మల ఏకమై ఉన్నటువంటి యొక్క బ్రహ్మమే నేననేటువంటి అద్వైత భావాన్ని పొందే విధానం ఏర్పడుతుంది. కానీ అలాంటి యొక్క ఉపాధి సమస్త అనేటువంటి యొక్క భావం లేకుండా ఏ యొక్క ఉపాధులైతే ప్రత్యేగాత్మ యొక్క ఆధారముతో పనిచేసేటువంటివిగా ఉన్నాయో ఆ పని చేసేటువంటి యొక్క ఉపకరణములను తన యందు ఆరోపితం చేసుకుని దాంట్లో తాదాత్మ్యమును పొంది నేను చూస్తూ ఉన్నాను, నేను వింటూ ఉన్నాను, నేను తింటూ ఉన్నాను, నేను వస్తూ ఉన్నాను, నేను పోతూ ఉన్నాను, నేను సంపాదిస్తూ ఉన్నాను, నేను కూడబెడుతూ ఉన్నాను, నేనే వీటికి ఆధారం అధిష్టానం అనే భావనగా ఈ కర్తృత్వ భావాన్ని పెంపొందింపజేసుకుని ఆ ఉపాధులను తన యందు అధ్యారోపణ చేసుకున్నట్లయితే అట్టి విధానాన్ని విశిష్టుడు అని చెప్పని అంటారు. ఈ విశిష్టుడుగా ఉన్నటువంటి విధానమే ఇక్కడ జీవుడు అనేటువంటి యొక్క మాట. ఇది విమలాంబరాభం అనే మాటకు అర్థం వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరిలో కూడా మరి జీవుడు ఆ యొక్క ఉపాధుల యందు తాదాత్మ్యమును పొంది అవి నేనుగా నావిగా భావించుకుంటున్నటువంటి విధానం. నేను దేహము, నేను స్త్రీని, నేను పురుషుణ్ణి, నేను బ్రహ్మచారిని, నేను గృహస్థుణ్ణి, నేను వానప్రస్థుణ్ణి, నేను సన్యాసిని, నేను బ్రాహ్మణుని, క్షత్రియుణ్ణి, నేను వైశ్యుణ్ణి, శూద్రుణ్ణి, ఈ నేను 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 అనేటువంటి దాని యందు ఇవన్నీ కూడా ఆరోపితం చేసుకున్నావు. దాని కారణంగా జీవభావాన్ని పొంది అనేక దుఃఖాలకు గురయ్యేటువంటి పరిస్థితిగా మనం వాట్లను చేసుకున్నటువంటి విధానము. కాబట్టి తాత్విక జ్ఞానం లేకపోవడం కారణంగా లోకములో ఉన్నటువంటి యొక్క జీవులు ఈ ప్రకారంగా అనాత్మ వస్తువుల యందు తన యొక్క ఉనికిని అధ్యస్థం చేసుకుని వాటి యొక్క వ్యవహారమే తాను అనేటువంటి భావనగా నేను పుట్టాను, నేను చస్తాను, అది నీ ధర్మం కాదు. ఆ పుట్టడము దేహము యొక్క ధర్మం, నశించటము దేహము యొక్క ధర్మం, అది నీ యందు ఆరోపితం చేసుకున్నావు. నేను పుట్టాను, నేను చస్తాను అనే ప్రకారంగా ఆ నేనుని వాటి యందు ఆరోపితం చేసుకుని కర్తృత్వ భావాన్ని పొందినటువంటి యొక్క విధానము. ఇది జ్ఞాని ఏమంటాడు? నాహం దేహో నేంద్రియాణ్యంతరంగం నాహంకార ప్రాణవర్గో న బుద్ధి ధారాపత్యక్షేత్ర విత్తాది దూర సాక్షి నిత్య ప్రత్యేగాత్మా శివోహం. ఇది నిరుపాధి సమస్త అనగా ఉపాధి రహితమై ఉన్న విధానం నుంచి మాట్లాడే మాట ఏంటంటే అతడు నిర్వాణత్వమును పొందినటువంటి వాడు. నిర్వాణ షట్కం శంకరాచార్యుల వాడు. నిర్వాణ షట్కం మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం న శ్రోత్రం న జిహ్వా న చగ్రాన నేత్రే న చౌయోమ భూమిర్న తేజో న వాయుశ్చిదానంద రూప శివోహం శివోహం. న మే ద్వేష రాగౌ న మే లోభమోహౌ మదో నైవ మే నైవ మాత్సర్య భావః
న ధర్మో న చార్థో న కామో న మోక్ష చిదానందరూప శివోహం శివోహం. న మే ద్వేషరాగౌ న మే లోభమోహౌ మదో నైవ మే నైవ మాత్సర్యభావః న ధర్మో న చార్థో న కామో న మోక్షః చిదానందరూప శివోహం శివోహం. ఇది నిరుపాధి సంస్థ అన్నటువంటి మాటలో వర్తింపబడేటువంటి యొక్క అంశము. నిరుపాధి ఉపాధి రహితమై ఉన్నటువంటి విధానముగా తాను కేవలం బ్రహ్మము, తానుగా తానే బ్రహ్మముగా ఆ బ్రాహ్మి అనుభవాన్ని పొందినటువంటి వాడై తనకంటే అన్యముగా ఉన్నటువంటి అనాత్మ వస్తువుల విషయంలో సాక్ష్యత్వ భావన అంటారు. ఉదాసీనవత్తు ఆసీన పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిగ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాని ఇంద్రియార్థేషు వర్తంతే ఇతి ధారయన్ అని గీతలో పరమాత్మ చెప్పే మాట. పశ్యన్ చూస్తూ, పశ్యన్ శృణ్వన్ వింటూ, పశ్యన్ శృణ్వన్ పశ్యన్ శృణ్వన్ సృజన్ జిగ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ ఉన్మిషన్ నిమిషన్ నపి. మాట్లాడుతూ ఉన్నా, చూస్తూ ఉన్నా, వింటూ ఉన్నా, వస్తూ ఉన్నా, పోతూ ఉన్నా, ఏమి చేస్తూ ఉన్నా కానీ అవన్నీ కూడా వాటి ధర్మాల గుణ్యంగా ప్రవర్తిస్తూ ఉన్నాయి. నేను కేవలం వాటికి సాక్షిగా ఉన్నటువంటి వాడను, నాకు ఎలాంటి సంబంధము లేదనేటువంటిది జ్ఞాని. పరమాత్మ చెప్పే మాట గీతలో ఇదే. ఇదంతా కూడా ప్రకృతే క్రియమానాని గుణై కర్మాణి సర్వశః అని పరమాత్మ అంటాడు. ప్రకృతే క్రియమానాని, అదంతా ప్రకృతి ఆయా రూపాలకు ఏర్పడి అది క్రియమానాని ఆ విధంగా చేసుకుంటూ ఉన్నది. కనుక ఇంద్రియములు వాటి ధర్మములు, ప్రాణములు వాటి ధర్మములు, దేహము దాని ధర్మం, అవి చేసుకుంటూ ఉన్నాయి. నీకు సంబంధం లేదు. ఈ బాల్యం, దేహానికి బాల్యం పోయి యవ్వనం వచ్చింది, అది నీ యొక్క ప్రమేయమా? ఆ దేహానికి యవ్వనం పోయి వృద్ధాప్యం వచ్చింది, అది నీ యొక్క ప్రమేయమా? దేహంలో జరిగేటువంటి యొక్క మార్పులకు నువ్వు కారకూడవు కాదు. ఆ దేహం వచ్చింది, అది నీ యొక్క కారకత్వం కాదు. ఆ దేహం రేపు పోతుంది, అది నీ కారకత్వం కాదు. అది వస్తుంది, పోతుంది, అది ప్రకృతి పరంగా ఉన్నటువంటి యొక్క వస్తువు అది. కనుక లేని వాటిని ప్రకృతి కల్పించుకుంటుంది, కొంతకాలం నడిపించుకుంటుంది, తర్వాత తనలో కలిపేసుకుంటుంది. ప్రకృతి యొక్క నియామకం. శరీరంలో పనిచేసేటువంటి యొక్క అవయవములు కూడా ప్రకృతి యొక్క నియామకమే. లంగ్స్, హార్ట్, కిడ్నీస్, అన్నవాహిక, ఎవరు మొత్తం ఏవైతే పనిచేస్తున్నాయి మొత్తం కూడా ప్రకృతే క్రియమానాని, ప్రకృతి క్రియమానాని జరుగుతూ ఉన్నాయి అంతే. వాటికి నీ యొక్క ప్రమేయత ఏమీ కూడా లేదు. నీ ఆజ్ఞతో పనిచేసేవి కావు, నువ్వు వద్దంటే అవి మానుకునేవి కావు. అది జరుగుతూ ఉన్నాయి ఆ ప్రకారముగా అనేటువంటి మాట. ఈ ప్రకారంగా ఉన్నటువంటి యొక్క వాటిలో తాదాత్మ్యమును పొందినటువంటి యొక్క జీవుడు నేను చూస్తూ ఉన్నా, నేను వింటూ ఉన్నా, నేను మాట్లాడుతూ ఉన్నా, నేను వ్యవహరిస్తూ ఉన్నా, నేను 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 దేహము నల్లగా ఉన్నాను, పొట్టిగా ఉన్నా, లావుగా ఉన్నా, సన్నగా ఉన్నా, నేను బ్రాహ్మణుని, క్షత్రుని, నేను వైశ్యుని, ఇవన్నీ కూడా నేనుని దాంట్లో కలిపేసుకొని వ్యవహరించడం కారణంగా దీనిని ఉపాధి సంస్థ అనే మాట. కానీ ఇక్కడ శ్లోకంలో మాత్రం పరమాత్మ నిరుపాధి సంస్థ అన్నాడు. నిరుపాధి సంస్థ అనేటువంటి మాట అద్వైత రూపం, అది అద్వైత భావన కలిగి ఉన్నటువంటి యొక్క విధానం కనుక అది పరమేశ్వరాఖ్యం. పరమేశ్వర అనుగ్రహానికి ముఖ్యంగా మనం పాత్రలం కావాల్సి ఉంటుంది. ఏ జీవుడైతే ఉన్నాడో భవబంధాలలో మునిగి ఉన్నాడు, అవిద్యలో మునిగి ఉన్నాడు, అజ్ఞానంలో మునిగి ఉన్నాడు, జన్మ పరంపరలకు హేతువై ఉన్న గురువై ఉన్నాడు, అలాంటి యొక్క ఆ జీవుడు అనబడేటువంటి వాడు మరి ఆ పరమాత్మ యొక్క అనుగ్రహానికి పాత్రుడు కావాల్సి ఉంటుంది. మరి పరమాత్మ అనుగ్రహం, ఈశ్వరానుగ్రహాన్ని పొంది అద్వైత భావన గలవాడై నిరుపాధి సంస్థ, ఆత్మరూప నిరుపాధి సంస్థ, అలాంటి యొక్క ఆ స్థితిని చేరుకోవాలని చెప్పి అన్నట్లయితే పరమేశ్వర అనుగ్రహము అది మహాకారణములో ఉన్నటువంటి కూటస్థుడుగా ఉన్నటువంటి ఈశ్వరుని అనుగ్రహం ఉన్నట్లయితే వారు మాత్రమే యథా ఉదకేతోయం అనుప్రవిష్టం, యథా ఏ ప్రకారముగా
ఉదకే ఉదకమునందు తోయం జలము అనుప్రవిష్టం ప్రవేశిస్తుందో, ఏ ప్రకారముగా నీటిని జలములో పోసినట్లయితే ఆ జలములో ఈ జలం ఎట్లా చేరిపోతుందో అట్లాగా మనం కూడా ఆత్మరూప నిరుపాధి సంస్థ. మరి ఆ యోగ సమాధిని పొందినప్పుడు మనలో ఉన్నటువంటి కల్మషాలన్నీ తొలగిపోయినప్పుడు మనలో ఉన్నటువంటి యొక్క ఈ ప్రత్యేగాత్మయే పరమాత్మలో చేరిపోతుంది. ప్రత్యేగాత్మ పరమాత్మ రెండింటి యొక్క ఏకత్వమే శుద్ధ బ్రహ్మము. కనుక యథా ఉదకే తోయం అనుప్రవిష్ట, జలములో జలం ప్రవేశించినట్లుగా ఈ ఆత్మ అనేది బ్రహ్మములో బ్రహ్మముగా అయిపోతుందనేటువంటి నిరుపాధి సమస్త అలాంటి యొక్క స్వరూప భావన రావాలి అని చెప్పన్నట్లయితే పరమేశ్వర ఈశ్వరానుగ్రహము ఉన్నటువంటి వాడు మాత్రమే అద్వైత రూపం, అద్వైత భావన పొందినటువంటి వాడు అవుతాడు. ఇది రావాలని చెప్పనంటే చాలా మంచిగా మరి జీవన విధానంలోనూ మార్పు రావాలి, సాధనా విధానం కూడా గట్టిగా పట్టుగా దాన్ని ఆచరించగలగాలి. ముఖ్యంగా సాధన మార్గంలో అలాంటి యొక్క పట్టుగా ఉన్నటువంటి యొక్క అంశం అబ్బాలని చెప్పన్నట్లయితే నిత్య జీవితంలో ముఖ్యంగా మార్పు రావాలి. ఇంకా చెప్పుకున్నట్లుగా ఏ ప్రకారముగా చిన్న విజయం సాధించగానే దేవతలు మాదే, మా ప్రభావమే, మా ప్రతాపమే, మేమే జయించాము కనుక మా వల్ల అందరూ పారిపోయారు, మేము విజయం సాధించామని అహంకారానికి గురి కావడం కారణముగా సర్వేశ్వరుడు ఆ ప్రకారంగా అక్షరూపముగా వచ్చి వాళ్లకు యథార్థం తెలియజేసినట్లుగా ఉమా ద్వారా తెలియజేసినట్లుగా మరి ప్రకారంగా లోకములో వ్యక్తిగతమై ఉన్నటువంటి యొక్క మార్పులు కొన్ని రావాల్సి ఉంటుంది. జీవన విధానంలో మార్పులు తీసుకోగలిగితే తర్వాత ఆధ్యాత్మిక విధానంలో కూడా మంచి ఫలితాలను పొందే అవకాశం ఏర్పడుతుంది. చాలామంది ఆధ్యాత్మికంగా మరి తత్వశాస్త్ర అధ్యయనం చేస్తారు, శ్లోకాల పఠనం చేస్తారు, అనేకటువంటి యొక్క ప్రసంగాలు కూడా చేసే విధానాలు ఉంటాయి. కానీ వ్యక్తిగతమైనటువంటి యొక్క మార్పులో ఎలాంటి యొక్క విధానం రాదు. మళ్ళా జీవన విధానంలో యథావిధిగానే వాళ్ళ జీవన విధానం కొనసాగుతుంది. కానీ ఆధ్యాత్మికంగా గీత కంఠస్థం చేసాం, ఉపనిషత్తులు అవ్వచ్చు, అవ్వచ్చు అన్నీ కూడా కంఠస్థం చేసాం, ఇటు ఇటు మొత్తం తిరగేయగలం అనే విధానాలుగా కూడా మరి భావించుకుంటూ ఉంటారు. కానీ జీవన విధానంలో వచ్చినప్పుడు మాత్రం మళ్ళీ దేవతలు ఏ ప్రకారంగా అయితే వాళ్ళ అహంకారానికి గురై చివరికి పరమేశ్వరుని యొక్క చివాట్లకు గురయ్యారో, ఉమా అమ్మగారి యొక్క మరి హైమ అమ్మవారి యొక్క ఓంకార స్వరూపిణి అమ్మవారి యొక్క ఆ ఉపదేశాలకి గురయ్యారో, అట్లాగా మరి ఈ జీవన విధానంలో మానవులు కొంచెం రాగానే అదంతా కూడా మా ప్రభావాలని చెప్పేసి అహంకారాన్ని పైన వేసుకుని ప్రవర్తించే విధానాలే ఎక్కువ మందిలో కనబడుతున్నటువంటి విధానము. ఎంత శాస్త్రం చదివినా, ఎంత విషయాలు విన్నా, ఎంత ఆధ్యాత్మికంగా కలిగి ఉన్నా కానీ వ్యవహార విధానంలోకి వచ్చేదలికి అక్కడ మళ్ళా పప్పులో కాలేసే పరిస్థితి. మరి ఆ జీవన విధానంలో మార్పు రాని విధానంగా ఉన్నప్పుడు ఇక అద్వైత రూపం నిరుపాధి సంస్థ అనేటువంటి యొక్క స్థాయిలకు పోవాలని చెప్పనంటే ఎంతవరకు పోగలుగుతారనే విషయాన్ని కూడా ఆలోచించుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రకారముగా ఉన్నటువంటి వారు ఎక్కడ ఉన్నదిరా గొంగడి అని చెప్పనంటే ఏషియన్ చోటే గొంగడు ఉన్నట్లు అని చెప్పనే భావనగా ఈ జీవనములో ఉంటాయే కానీ కించిత్తు కూడా ఏ సమయత్తు కూడా అది ముందుకు పోయే పరిస్థితి మాత్రం ఉండదు. కానీ ఎక్కడో దీంట్లో ఉన్నామనిపిస్తూ ఉంటుంది, ఏవేవో చేస్తున్నాం అనిపిస్తుంది, ఏవేవో కంఠస్థం చేసామనిపిస్తుంది. ఇవన్నీ కూడా పైకి మెరుగుల్లా కనబడేటువంటి విధానాలే తప్ప జీవన విధానంలో మార్పులు రానంత వరకు ఇక్కడ చెప్పే విధానంలో అద్వైత రూపం అనేటువంటి అంశము కానీ ఆత్మరూప నిరుపాధి సంస్థ అనేది కానీ చాలా సుదూరముగా ఉన్నటువంటి విధానము. తత్ దూరే అని పరమాత్మ ఈశావాస్యంలో చెప్పినట్లుగా తత్ దూరే అది చాలా దూరంలో ఉన్నటువంటి అంశము. ఎవరైతే జీవన విధానంలో చక్కటి మార్పులు తెచ్చుకుంటారో, సరైనటువంటి పరివర్తన ఏర్పడుతుందో జీవితానికి, అట్లాగా ఈ యొక్క జీవన విధానంలో మార్పు చెందినటువంటి యొక్క వాళ్ళు మాత్రము తద్వత్తు అంతికే
దాని దగ్గరగా పోయేటువంటి విధానంగా వస్తుంది. కాబట్టి ఇక్కడ మరి పరమేశ్వరాఖ్యం అని అంటూ పరమాత్మ అనుగ్రహం అని చెప్పనంటూ అద్వైత రూపం అనే విధానంగా పొందటానికి నిరుపాధి సమస్త అని చెప్పని అన్నాడు. కేవలం అహంకారాలు గురైనటువంటి వాడు విమలాంబరాభం అనగా ఉపాధులతో చేరి విశేషణాలతో చేరి విశిష్టాత్మగోచర ఆంతర ప్రత్యక్ష ప్రమగా మిగిలిపోయే విధానమే తప్ప విశుద్ధాత్మగోచర ఆంతర ప్రత్యక్ష ప్రమ అనేది మాత్రం రాదు. విశుద్ధాత్మగోచర ఆంతర ప్రత్యక్ష ప్రమ అనే విషయముగా దాంట్లో బ్రహ్మ భిన్న విశుద్ధాత్మగోచర ఆంతర ప్రత్యక్ష ప్రమ అంటారు. బ్రహ్మ అభిన్న విశుద్ధాత్మగోచర ఆంతర ప్రత్యక్ష ప్రమ అంటారు. ఈ రెండు కూడా పరివర్తన చెందినటువంటి యొక్క వ్యక్తిత్వములు గలవారు మాత్రమే ఆ మార్గంలో ప్రయాణం చేసేందుకు అవకాశం ఏర్పడుతుంది తప్ప పరివర్తన చెందనటువంటి యొక్క వ్యక్తిత్వం గలవారు ఎంత శాస్త్రం వచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఉన్న చోటే ఉండటమే తప్ప ఏమాత్రము కూడా ముందుకు అడుగు వేసే అవకాశాలు అనేటువంటివి మాత్రం ఉండవనేటువంటిది మనకి శ్లోకం ద్వారా అర్థమవుతున్నటువంటి యొక్క విషయము. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.